ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీ తులసి ఛానల్ వీక్షకులకు స్వాగతం. ఈరోజు మనము గోచారం ఏప్రిల్ 1 పక్షం అంటే 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు జరుగు ద్వాదశ రాసుల గోచారం తెలుసుకోబోతున్నాం. ఈ ఛానల్లో సంగీతం, థెరపీ, అలాగే యోగా థెరపీ, యోగా మెడిటేషను, అలాగే అస్ట్రాలజీ లెసన్స్ చెప్పడం, అస్ట్రాలజీ జనరల్ టాపిక్స్ చెప్పడం జరుగుతుంది. స్టోన్స్ అలాగే మీకు సజెస్ట్ చేయబడుతుంది. రుద్రాక్షాలు కూడా సజెస్ట్ చేయబడుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా కాంటాక్ట్ చేయగలరు. ఇప్పుడు మనం చెప్పుకునే ఈ యొక్క ఫలితాలలో మన పైన 40-50% ప్రభావాన్ని చూపుతాయి. మిగతా 50% మనం బెనిఫిట్ పొందాలి అంటే మన వ్యక్తిగత జాతకాన్ని పరిశీలింపచేసుకొని తద్మూలకంగా మీకు ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయి అది కరెక్ట్గా మీకు కరెక్ట్ చేసి చెప్పడం జరుగుతుంది. దాని ప్రకారంగా మీరు జపము, హోమము, నక్షయ్యక స్టోన్స్ ధరించడము, రుద్రాక్ష, హోమము, అలాగే మెడిటేషన్కు చాలా వాల్యూ ఉంది. యోగాకి, మెడిటేషన్కి మన శరీరంలో ఆరోగ్యం పెంపొందుతుంది. శరీరంలో షట్చక్రాలలో ఉన్న నవగ్రహాలు కూడా చక్కగా పనిచేస్తాయి. మన జీవితమే మారడానికి ఇది ఒక ప్రధాన అవకాశంగా భావిస్తూ మనం గోచారంలోకి ప్రవేశిద్దాము. నెక్స్ట్ కుంభరాశి, కుంభలగ్నం వారికి తీసుకున్నట్లయితే మీకు ధనిష్ట 2 పాదాలు, అలాగే శతభిషం 4, పూర్వభాద్ర నక్షత్రం 3 పాదాలు కలిపి ఇక కుంభరాశి కుంభలగ్నం కిందికి వర్తిస్తుంది. కుంభరాశి కుంభలగ్నం వారికి మీ రాశాధిపతి, వ్యయాధిపతి అయినటువంటి శని భగవంతుడు మీకు ద్వితీయంలోకి వస్తున్నారు. ఈయన రాకడం ముందే ఆ ఫలితాలు తెలుస్తున్నాయి మీకు. ఈ యొక్క కుంభరాశి కుంభలగ్నం వారికి మీకంటూ మంచి ఆశయాలు, ఆలోచనలు ప్రారంభిస్తారు. ఉద్యోగంలోనైనా ఇంట్లోనైనా అవి ఫలితం మీకు మంచిగా జరిగే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఈ కుంభరాశి కుంభలగ్నం వారికి ఇన్ని రోజులు ఫేస్ చేసినటువంటి స్ట్రెస్ కొంచెం రిలాక్స్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. అది మీకు ఎందుకు రిలాక్స్ అవుతారంటే 6వ ఇంట్లో కుజుడు నీచలో ఉన్నప్పటికి కూడాను, వక్రించి ఉన్నప్పటికి కూడాను కర్కాటకంలోకి వెళ్తారు. సిబ్లింగ్స్ ఆదరణ దొరుకుతుంది. అలాగే మీకు దశమాధిపతి కూడా ఆయన కాబట్టి 6th హౌస్లో యోగించాలి కాబట్టి ఉద్యోగంలోని సిబ్లింగ్స్తో అందరితో మీకు సఖ్యత ఏర్పడే అవకాశం, బెనిఫిట్స్ చూసే ఫలితాలు, మీరు ఆశించి చేసే వర్క్ సక్సెస్ అయ్యే మార్గం ఏర్పడుతుంది. 2వ ఇంట్లో శుక్రుడు, ఈయన వచ్చేసి కుంభరాశి కుంభలగ్నం వారికి 4th హౌస్ ప్లానెట్, 9th హౌస్ ప్లానెట్. ఈయన తల్లిదండ్రుల కారకంగా మీకు లాభాలు జరుగుతాయి. వారికి మీకు మధ్యన సఖ్యత ఏర్పడుతుంది. తద్మూలకంగా మీరు మంచిగా ఉండే అవకాశాలు కూడా స్పష్టంగా గోచరిస్తున్నాయి. మిమ్మల్ని విమర్శించిన వాళ్ళే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. మీకంటూ ఒక బ్రాండ్ అంబాసిడర్గా మీరు మారనున్నారు. మీరు చేయాలనుకున్నవన్నీ చకచకా చేసేస్తారు పనులు. అలాగే జీవిత భాగస్వామి కూడా మీకు చక్కని చేయుత ఇవ్వడానికి ముందుకు వస్తుంది. కాకపోతే వారి విషయంలో కొంచెం మనం ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. మధ్యలో వారి హెల్త్ కొంచెం డిస్టర్బ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాని గురించి మీరు ఆలోచించాలి. ఈ యొక్క కుంభరాశి కుంభలగ్నం వారు. ఎందుకంటే 2వ ఇంట్లో రాహుతో కలిసి ఉన్నారు మీకు మీ సప్తమాధిపతి. రాహువు కొంచెం ఇబ్బందులు కలగజేసే ప్లానెట్, బాగా ఇబ్బందులు కలగజేస్తాడు. అటువంటి ఆయన కాబట్టి ఆయనతో కలిసి ఉన్నాడు మీ పక్షం రోజులు కూడాను. కొంచెం మీకు వారి జీవితంలోనూ ఎక్కడో కొంత ఘర్షణ కావచ్చు, ఏదైనా ప్రమాదం కావచ్చు, అలాగే వివాహాది శుభకార్యాలు దగ్గరికి వచ్చి దూరం అవ్వటం కావచ్చు, గ్యాప్స్ రావడం కావచ్చు, ఇలాంటివి జరిగే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు మూవ్ అవుతే మంచి జరగడానికి జీవితంలో మీకు అంతకు మించిన వర్క్ అంటూ ఏది లేదు. భగవత్ కృపకు చక్కగా మీరు దూసుకెళ్ళగలుగుతారు. అలాగే మీకు యొక్క అష్టమంలో కేతు, దైవారాధన చేసుకోవాలనిపిస్తుంది కానీ బ్రేక్స్ పడుతూ ఉంటాయి. ఈ యొక్క అష్టమం అంటే కేతు ఉండడం అనేది వక్రగ్రహం ఉండేది అంత మంచిది కాదు. ప్రయాణాలలో ఆలోచించి డ్రైవింగ్ చేయండి. అలాగే దూర ప్రాంత ప్రయాణాలకు తగు జాగ్రత్త తీసుకోండి. అలాగే కఫదోషము, అలాగే స్టమక్ ప్రాబ్లమ్స్, లోయర్ అబ్డామన్ ప్రాబ్లమ్స్, గైనకు సంబంధించి, అలాగే ప్రేగులకు సంబంధించినటువంటి జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి అనారోగ్య సూచనలు ఏర్పడే అవకాశాలు ఉంది. కాబట్టి చాలా వరకు టేక్ కేర్ఫుల్గా ఉండగలని ఆలోచిస్తూ స్వస్తి.